టీమిండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా 20 ఓవర్లలో 283 పరుగులు సాధించింది. టీమిండియా బ్యాటింగ్ సత్తా సౌత్ ఆఫ్రికా గడ్డ మీద మరోసారి కొనసాగించింది. టీమిండియన్ ఓపెనర్ సంజు శాంసన్ 56 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. సంజు శాంసన్ 9 సిక్సర్లు 6 ఫోర్లతో సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే 36 పరుగులు సాధించాడు. అభిషేక్ శర్మ 4 సిక్సర్లు 2 ఫోర్లతో సత్తా చాటాడు. వన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ సెంచరీతో చెలరేగి ఆడాడు. 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ తెలుగు తేజం 120 పరుగులు సాధించాడు. 10 సిక్సర్లు 9 ఫోర్ల సహాయంతో చేజింగ్లో సౌత్ ఆఫ్రికా ఘోరంగా దారుణంగా విఫలమైంది. అసలు ఏమాత్రం పోరాట పటిమ చూపకుండానే కొలాప్స్ అయిపోయింది. 18.2 ఓవర్లోనే ఆల్అవుట్ అయిపోయింది. 148 పరుగుల వద్ద ఫలితంగా 135 పరుగులు భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇటు బ్యాటింగ్లోనూ మరియు బౌలింగ్లోనూ అద్భుతమైన ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజా టీమిండియా సిరీస్ విజయంపై స్పందించాడు సౌత్ ఆఫ్రికన్ జట్టు మాజీ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్. సౌత్ ఆఫ్రికా గడ్డపై భారత బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. భారత్ టీంలో మొత్తం 6 బౌలింగ్ వేస్తే ప్రతి ఒక్కళ్ళు వికెట్లు పడగొట్టారని కొనియాడాడు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 1 వికెట్, రవి బిష్ణోయ్ 1 వికెట్లు పడగొట్టారు. టీ20 ఇంటర్నేషనల్లో వరుస మ్యాచ్ల్లో సెంచరీ నమోదు చేసిన తిలక్ వర్మ కొత్త రికార్డుని సృష్టించాడు. టీ20 సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎంపిక అయిన తిలక్ వర్మని టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాతో తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతుంది.